శ్రీకాళహస్తి మాత్రం గిరి ప్రదక్షిణమున్న మిగిలిన క్షేత్రముల కోవలోకి రాదు. దీన్ని భాస్కర క్షేత్రం అంటారు. ఎందుకు భాస్కర క్షేత్రం అంటారో తెలుసా? మనందరం పితృదేవతలు ఉత్తీర్ణులు కావాలన్నా, దేవతానుగ్రహం కలగాలన్నా, లోకములు శాంతి పొందాలన్నా, గ్రహములు శాంతి పొందాలన్నా పరమ ప్రమాణంగా ఏ కాలాన్ని తీసుకుంటామంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలిచి, ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు పూజలు అవి విశేషంగా చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉత్తరాయణంలో ప్రవేశించగానే అందరూ తనని పూజ చేస్తే సూర్యుడు మాత్రం దేవతా సమూహమంతటితో కలిసి శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేస్తాడు. అలా ఎక్కడైనా సూర్యుడు ప్రదక్షిణం చేస్తే పర్వంలో దాన్ని భాస్కర క్షేత్రం అంటారు. అటువంటి చోట దానికి చాలా పద్ధతులు చెప్తారు పెద్దలు. ఒక్క శ్రీకాళహస్తి విషయంలోనే ఆ పద్ధతులన్నీ చెప్తారు. అలాంటి పద్ధతిలో ప్రదక్షిణాలు కాని చెయ్యగలిగితే అటువంటి వాడు జన్మ రాహిత్యానికి కూడా వెళ్ళిపోతాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం.